గుర్తుపెట్టుకోండి, మాధవి గారి దెబ్బకి డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి. మొన్ననే ఎవరికి ఎక్కడి నుంచో పాపం 10 కోట్లు తీసుకుందిట. మరి ఎన్ని కోట్లు వాపసు ఇచ్చిందో మాకైతే తెలియదు, కానీ పాపం మా మాధవి గారికి ఆ కోట్ల లెక్క తెలీదు, కోట్లు తీసుకోవడము తెలీదు. ఆమెకు తెలిసిందల్లా ఏంటయ్యా అనంటే మంచిగా ప్రజాసేవ చేయడం, ఓ ఆసుపత్రి పెట్టి నలుగురికి మంచి చేయడం, వైద్యం చేయించడం, విద్యను అందించడం, ఒక ఉన్నత విద్యావంతురాలిగా మాధవి గారికి తెలిసింది అదే. అందుకే చెప్తున్నాం, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి, జన సైనికుడికి, భారతీయ జనతా పార్టీ సైనికులకి ఒక్కటే చెప్తున్నాం, ఇది కూటమి ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దొంగ మాటలు చెప్పి అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి సైబరాబాద్ మొక్కలు కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజలకి సేవ చేసేటువంటి మాధవి గారు లాంటి వ్యక్తులు. ఇంకో విషయం మళ్ళీ చెప్తాం, అప్పటి నుంచి మా తమ్ముడు చూపిస్తారు, 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో ఏ ఒక్క చోట కూడా మనం పసుపు సైనికులమే అయితే, మనం జన సైనికులమే అయితే, మనం భారతీయ జనతా పార్టీ సైనికులమే అయితే ఏ ఒక్క చోట 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో ఏ ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదు. అది గుంటూరు పశ్చిమ నుంచే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి ఒక అభ్యర్థి, నాన్ లోకల్, అలాంటి అభ్యర్థి కావాలా? ప్రజా సేవ పరమార్థంగా ముందరికొచ్చేటువంటి మాధవి గారు లాంటి అభ్యర్థి కావాలా అనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే మనందరూ అదృష్టం పుచ్చి, పుణ్యం పుచ్చి, ఆ మహానుభావుడు నెత్తి మీద పెట్టుకున్నటువంటి దిక్కుమాల బ్యాండేజ్ తీసేశాడు. ఆ దిక్కుమాల బ్యాండేజ్ తీసేసి ఇప్పుడు కొత్త రంగులతోటి, ఎలాగో రంగుల పిచ్చోడు మొదటి రోజు నుంచి రంగులు వేసుకుంటూ ఆ రంగుల పిచ్చోడు ఏదైతే పిచ్చి పనులు చేశాడో అలాంటి రంగుల పిచ్చోడిని, అలాంటి ఒక ఉన్మాదిని, అలాంటి ఒక ఆర్థిక నేరస్తుడిని, అలాంటి ఒక నేరస్తుడిని ఖచ్చితంగా రాష్ట్రం నుంచి పంపించేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతసేపు మాట్లాడాను. ఒక విషయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా, తమ్ముడు చేయి పైకెత్తి జై తెలుగుదేశం అనడం కాదు, ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఎవడైతే మన అమ్మను అవమానించాడు, ఎవడైతే మహిళలను అవమానించాడో, ఎవడైతే మహిళలు కనిపించకుండా పోతున్నారంటే అయితే ఏంటి అని ఎక్కడికక్కడ మాట్లాడాడో అలాంటి వాళ్ళెవ్వరినీ కూడా చట్టసభలకి పంపించకుండా చూసుకోవాల్సినటువంటి వాటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే గుంటూరు పశ్చిమ నుంచి ఇవాటి రోజున గల్లా మాధవి అనే నేను, ఆవిడే రేపు పొద్దున ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి. మన సమస్యల గురించి ఆవిడే మాట్లాడాలి. మాట్లాడి ఇంతకు ముందర ఇక్కడ ఎవరైతే ఒక మహానుభావుడు మన పార్టీ జెండా వేసుకొని మన కష్టంతో గెలిచి పారిపోయి పక్క పార్టీలోకి వెళ్ళాడు కదా, వాళ్ళకి బుద్ధొచ్చేలా గల్లా మాధవి గారి మెజారిటీ ఉండాలి. గెలుపు పక్క. ఎందుకంటే ఇది మన నియోజకవర్గం, మన గడ్డ, ఇది మన అడ్డ. ఇది ఇలాంటి అడ్డ నుంచే చెప్తున్నా బిడ్డ, ఎవడెవడైతే ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్నాడు వాళ్ళకే చెప్పండి, ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ, మాధవి అడ్డ. రండి చూస్తున్నాం, ఇది మనం చెప్పాల్సింది. జై తెలుగుదేశం. సరిపోదమ్మా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పిల్లికి కొంచెం చెవుడు. అందుకనే మళ్ళీ ఒక్కసారి చేతులు పైకెత్తి పిడికిలి ఎత్తి ప్రతి ఒక్కళ్ళు కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఒక్కసారి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పడ్డటువంటి బాధని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. భువనమ్మ పడ్డటువంటి బాధను ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ పడ్డటువంటి బాధను గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఇవాళ నిలబడి చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి తపన పడుతున్నటువంటి యువతని గుర్తు చేసుకుందాం, రైతుల్ని గుర్తు చేసుకుందాం, భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తు చేసుకుందాం. ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని ఒక్కసారి అందరం కూడా గుండెల్లో
గుర్తిది? ఏం గుర్తిది? సైకిల్ గుర్తు మీద రేపు పొద్దున గుద్దితే తాడేపల్లి అత్తిరిపోవాలా, తాడేపల్లిలో రీసౌండ్ రావాలా. ఇందాకే చెప్పా, మా మాధవి గారు కనిపించడానికే సాఫ్ట్, అంత సాఫ్ట్ ఏం కాదమ్మా. గుంటూరు మిర్చి తెలుసు కదా, గుంటూరు కారం తెలుసు కదా, అంతే ఒక్కొక్కరిని అల్లాడిస్తారు రేపొద్దున అసెంబ్లీలో. మీ సమస్యల మీద మాట్లాడేటువంటి గొంతు కావిడ, మీకోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి గొంతు కావిడ, మీకోసం ఇవాటి రోజున నేను అసెంబ్లీకి వెళ్ళి మీకోసం మాట్లాడతానని చెప్పి అన్ని వదులుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తిని మనం ఎన్నుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కూటమి వస్తే పథకాలు ఉండవి అని ఎవరో తలకు మాసినటువంటి సన్నాసులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళకే చెప్పండి, కూటమి వస్తే సంక్షేమ పథకాలు డబుల్ అవుతాయి. ఇవాళే మన మేనిఫెస్టో ఇచ్చాం. మన మేనిఫెస్టోని చూసి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు బైర్లు గమ్మి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒకటే, ఖచ్చితంగా రేపు పొద్దున ఈ నియోజకవర్గం నుంచి గెలుపేలాగా పక్క రాసి పెట్టుకోండి, గెలుపు పక్క. కానీ మెజారిటీ అంతన్నదే లెక్క. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గెలుపు పక్క, మెజారిటీ ఎంతన్నదే లెక్క. అందుకనే ఒక్కసారి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం.